హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ గోంగూర పచ్చిరొయ్యలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో, పుల్లగా ఎమ్మి ఎమ్మి. మరి దీని తయారీ ఎలాగో చూసేద్దామా? చలో. ఈ పచ్చిరొయ్యలు ఎలా చేసుకోవాలండి, ఇవి చేసుకున్న తర్వాత అండి ఇదిగో చూడండి, మనము పిన్నిస్తోని ఇలా అనుకోవాలి. దీని లోపలండి ఇదిగో నల్లటిది దారం లాంటిది ఉంటుందండి. ఇదిగో చూసారా, అదిగో దీంట్లో ఇసుక ఉంటుందండి, తీసేసుకోవాలి. నల్లగా ఉంటుంది. చిన్నవి 2 కట్టల గోంగూర తీసుకున్నానండి. ఒక 5 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, పుదీనా అండి, పుదీనా, కొత్తిమీర వేస్తానండి. స్టవ్ వెలిగించేసి పొయ్యి మీద పెట్టడమే. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. కొంచెం ఉప్పు, 1 స్పూన్ కారం, పచ్చికారం వేస్తాను ఆల్రెడీ, కొంచెం తగ్గించి వేస్తున్నాను. చిన్నది పసుపు ఇప్పుడు వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని మగ్గబెట్టేయడమేనండి. దీన్ని నీళ్ళు కూడా శుభ్రం చేసుకున్నాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది చూసారు కదండి, సాల్ట్ ఇలాగా మొత్తం స్మాష్ చేసేసి ఆవగింపు అనేది చెయ్యాలండి. ఆవగింపు మనం చికెన్ చేశాను కదండి, అలాగా. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవాలి. దీన్ని కూడా పెట్టేసుకొని కొంచెం చేయి కడిగేసుకొని మూత పెట్టేస్తే ఆ వాటర్తోని అది ఉడికిపోద్దండి. రొయ్యలు ఆవగింపు చేశానండి. చూడండి మంచిగా డ్రై అయిపోయింది, వాటర్ లేకుండా. అలాగే గోంగూర కూడానండి పప్పు గుత్తి పెట్టి మెదిపేసి మెత్తగా పెట్టాను. మిక్సీ వేస్తే మెత్తగా అయిపోద్దండి. ఇలాగైతే నీట్గా బాగుంటుంది, ఆకులుగా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నానండి. చూడండి, ఈ ఆయిల్లోనే ఇవి ఫ్రై చేసేసుకోవాలండి. రొయ్యలు ఆయిల్ కూడా వేడెక్కేసింది. ఇదిగోండి, లో ఫ్లేమ్లో పెట్టేసి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వేసుకోవాలండి. చూడండి మంచిగా వేగిపోయినాయండి. ఇవన్నీ మనము ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. నేను ఇందాక ఆల్రెడీ గోంగూరలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అవన్నీ వేసాను. ఇంక ఇప్పుడు ఏమి వేయనండి. కొంచెం అల్లం పేస్ట్ మాత్రం కొంచెం ఎక్కువ వేస్తాను. చిన్నది పసుపు వేసుకుంటానండి, మంచి స్మెల్ వచ్చేస్తుంది అది వేయంగానే. గరం మసాలా అండి, చెక్క, లవంగం ఇవన్నీ వేసేసి అది కూడా వేస్తాను. మంచి స్మెల్ వస్తుంది. చూడండి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అండి వేసేస్తున్నాను. ఇవన్నీ మంచిగా వేగినాయి కదండి. నేను ముందే వేసేసుకున్నాను, ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయి. ఇప్పుడు మనము మెదిపి పెట్టుకున్న గోంగూర వేసేసుకోవాలి. అలాగే రొయ్యలు కూడా వేసేసుకోవాలండి. చూసారు కదా.